అందుకే ఎప్పుడూ కూడాను ఈ అభేద భావమే ధన్యంగా మనకు సిద్ధిస్తుంది కనుక శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని ప్రసిద్ధిగా అంటూ ఉంటాం. సంధ్యల్లో అనుకోవయ్యా అని కూడా చెప్పారు. పై యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరైషి, భేదం చూపించనంత వరకే నీకు ఆయుష్ స్వస్తి ఉంటాయి అని కూడా మంత్రానికి అర్థం. ఇది చెప్తే ఒక ఆయన అన్నాడు, ఇది తర్వాత ఎవడో ప్రక్షిప్తం చేసి పెట్టేశాడు కానీ ముందు లేదండి అన్నాడు. ఇది ఎక్కడిదో మూలం చూడొద్దు, అది యజుర్వేద సంబంధమైన స్కందోపనిషత్తులోని మంత్రం అది. ఇక్కడ దీని భావం ఒక్కసారి చూద్దాం. శివాయ విష్ణు రూపాయ భావాన్ని ఒక్కసారి ఆలోచించే పని చేద్దాం. అంటే శివ విష్ణు అంటే శివుడే విష్ణు రూపం, విష్ణువే శివరూపం అని వాళ్ళిద్దరి మధ్య భేదం చూపించుకునే సామాన్యార్థంలో ఇది చెప్పలేదు. ఇప్పుడు ఆలోచించే పని, విష్ణు అంటే వ్యాపకుడు, శివం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం శుభం మంగళం పరమాత్మ, త్రిగుణములకు అతీతమైన పరమాత్మని శివం అన్నారు. ఏదైతే శివమని చెప్పబడుతుందో ఆ పరమాత్మే త్రిగుణాత్మకమైన జగత్తు యందు వ్యాపించాడు. ఎవడైతే వ్యాపించి ఉన్నాడో ఆయన ఆ పరమాత్మయే. ఇప్పుడు అర్థం, పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు, వ్యాపించినవాడు పరమాత్మయే. ఇప్పుడు వ్యాపించినవాడు అంటే విష్ణువు, పరమాత్మ అంటే శివుడు, రెండు కలిపి ఏమనాలి? శివాయ విష్ణు రూపాయ అనాలి. కనుక ఇది మహామంత్రం అండి. శివాయ విష్ణు రూపాయ మామూలు మంత్రం కాదు. కానీ ఎవడైతే త్రిగుణములకు అతీతమైన పరమాత్మ అని చెప్పబడుతున్నాడో ఆయనే విశ్వమంతా వ్యాపించున్నాడు. నాయనా నువ్వు విశ్వంలో ఉన్నావు కనుక విశ్వమంతా వ్యాపించినవాడు ఆ శివుడే అని తెలుసుకో. కనుక పరమాత్మయే విశ్వవ్యాపకుడు, ఆ భావమే శివాయ విష్ణు రూపాయ. ఇది అండి ఈ మంత్రానికి అర్థం. ఇది తెలుసుకున్నాక పరమాత్మ వేరు ప్రపంచం వేరు అని కాకుండా పరమాత్మయే ప్రపంచమునందు వ్యాపించున్నాడని ఎవడు తెలుసుకుంటాడో వాడికి శుభము మంగళము కలుగుతాయని మంత్రానికి అర్థం ఇక్కడ. అందుకే ఇది సామాన్యమైన మంత్రం కాదు కనుకనే శ్రీయన్న గౌరినా బరుగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయన పల్కెడి భక్తజనంబు వైదిక జాయతికిచ్చమిచ్చు పరతత్వము గొల్తున భీష్ట సిద్ధికిన్ అంటూ తిక్కన గారు మహాభారత రచన చేస్తూ ఆ విష్ణు రూపాయ నమ శివాయన హరిహర అభేద తత్వాన్ని ఆవిష్కరించారు ఇక్కడ. కనుక తత్వదృష్టితో చూస్తే ఏ భేదము లేదు. ఇక రూపమా, లోక నిర్వహణ కోసం 2 రూపాలు స్వీకరిస్తాడు. అందుకే అగ్ని నువ్వైతే జలము నేను అన్నాడు విష్ణు శివుడితో ఒకసారి. నువ్వు అగ్నితత్వం, నేను జలతత్వం, ఈ 2 లోకంలో అవసరమేగా. కనుక సత్వమేకం ద్విధాకృతం, మహాభారతంలో మాట, సత్వమేకం ద్విధాకృతం, ఒకే ఉనికి 2 రూపాలు ధరించింది. కనుక 2గా కనబడుతున్నది ఒకటే అని ఎరుక కలగాలి అనే భావం మనకు స్పష్టంగా చెప్పారు ఇక్కడ. అటువంటి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని నమస్కరించుకుంటే